విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కావచ్చు, లేక రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదే విధంగా టూరిజం, వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తా ఉన్నాయి. చాలా మంది ఈ మధ్య గూగుల్ డేటా వస్తుందంటే పవర్ కన్జ్యూమ్ చాలా అయింది, దానివల్ల పొల్యూషన్ అని చెప్పి ప్రతిపక్షం మీద మాట్లాడితే ఈ రోజు నిజంగా దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ పూర్తిగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అయినటువంటి హైడ్రో ఎనర్జీతో ఎక్కువ సహకరిస్తూ ఈ యొక్క ఎంఓయూ జరిగింది. అంటే గూగుల్ డేటా వచ్చినా సరే ఆ పవర్ కన్జ్యూమ్షన్ కావాల్సినటువంటి ఎంఓయూ జరిగింది. అంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈ రోజు పెట్టుబడి పెట్టి ముందుకు వస్తా ఉన్నారు. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే తిరిగి, సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం అనే రోజు అంతమంది పెట్టుబడి పెడితే ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ దేశాలు చూసే విధంగా ఎదుగుతా ఉంది.